వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫన్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు కూడా నేను మీషోలో తీసుకున్న కొన్ని శారీస్ అండ్ కొన్ని జ్యువెలరీ కూడా చూపించాలి అనుకుంటున్నాను అనమాట. సో ఈ రోజు వచ్చేసి నేను కట్టుకుంది నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను. కొందరు అడిగారు అసలు ఈ శారీ నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదని. ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను, అందుకే ఈరోజు కట్టుకొని చూపిస్తున్నాను. అంటే వెయిట్ ఉందా, శారీ ఏమైనా వెయిట్ ఉందా కట్టుకోవడానికి అని అడిగారు. అవునండి, కొంచెం వెయిట్ అయితే ఉంది. అండ్ ఇంకొక డౌట్ అడిగింది ఏంటంటే నెయిల్స్ కానీ బ్యాంగిల్స్కి తట్టుకుంటుందా అని అడిగారు కదా. కొంచెం తట్టుకుంటుంది, బట్ కొంచెం కేర్ఫుల్గా ఉంటే మాత్రం డిఫరెంట్ వెరైటీ ఆఫ్ శారీ క్యారీ చేసినట్టు ఉంటుంది. సో లోపల మాత్రం మనకి నేను చూపించినట్టు మీటర్ పైన కొంచెం ఎక్కువే ప్లెయిన్ క్లాత్ వచ్చిందనమాట. సో శారీగా కూడా కట్టుకోవచ్చు. ఎప్పుడైనా ఇలా చూడండి, రెడ్ కలర్ పట్టు శారీ మీద బ్లౌజ్ తోటి పేరప్ చేసుకున్నాను అనమాట. నేను శారీ అంతా లుక్ అయితే చాలా బాగుంది, కాకపోతే కొంచెం కేర్గా అయితే వేసుకుంటే బాగుంటుంది. పిల్లలకి లెహెంగాస్ కుట్టిస్తే మాత్రం ఇంకా బిందాస్గా వాళ్ళకి వేయచ్చు. మంచి రెడ్ కలర్ దుపట్టా వేస్తే లుక్ చాలా బాగుంటుంది. సో ఇదండి ఈ శారీ గురించి. నేను ఈరోజు వేసుకున్న జ్యువెలరీ కూడా మీషో నుంచే. నేను ఇది వరలక్ష్మి పూజ అప్పుడు తీసుకున్నాను, అమ్మవారికి వేయచ్చు అనేసి. సో అమ్మవారికి వేసాను అనమాట. లుక్ నిండుగా ఉంది. మనకి ప్రైస్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. సో నేను అది మీషోలో మనకు కనిపించే పేజ్ కానీ కోడ్, ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ పైన ఇస్తాను. ఎవరికైనా నచ్చితే పర్చేస్ చేయొచ్చు. నేను దగ్గరగా చూపిస్తాను చూడండి. లుక్ అనేది ఇలా ఉంది. మనకి ఏంటంటే జ్యువెలరీలో కోటింగ్ పట్టి ప్రైజెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి నార్మల్ మనకి ఎలా అంటే కొంచెం రెడ్డిష్ షేడ్లో వచ్చింది. నేనైతే ఫ్రాంక్గా చెప్తున్నా, కొంచెం రెడ్డిష్ షేడ్లో వచ్చింది అనమాట. సో చూడండి బుట్టాలు కూడా. సో అందుకోసం ప్రీమియం క్వాలిటీ అంటే కోటింగ్ బట్టి క్వాలిటీస్ అనేవి ఆ పరంగా కౌంట్లో వస్తాయి. సో ఇది వచ్చేసి ప్రైస్ పరంగానే క్వాలిటీ అనేది ఉంది అని చెప్పారు. వచ్చేసి మనకి ఫోటో షూట్స్లో అలాంటి వాటికి అయితే మాత్రం హెవీ జ్యువెలరీ చాలా అట్రాక్టివ్ కనిపిస్తాయి. రియల్గా మాత్రం క్యారీ చేయాలంటే కొంచెం కోటింగ్, ఈ రెడ్ షైన్ కోటింగ్ వల్ల కొందరు క్యారీ చేయగలుగుతారు, కొందరు క్యారీ చేయలేరు అనమాట. సో వేసుకుంటే అయితే ఇలా ఉంది చూడండి. బుట్టాలు కూడా ఇలా వచ్చాయి. నెక్ పీస్ అంతా కూడా ఇలా వచ్చిందనమాట. కొంచెం లైక్ రెడ్డిష్ మ్యాట్లోనే రెడ్డిష్ షేడ్. అండ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి అనిపించాయి. నేను బ్యాంగిల్స్ చూపిస్తాను మీకు. చూడండి లక్ష్మీదేవి వచ్చాయి. ఇవి ఎలా అంటే సెట్ లాగా వచ్చాయన్నమాట. నేను ఇది ఎలా సెట్ తీసుకున్నానో చూపిస్తాను మీకు. ఇలా వస్తాయని చూడండి, ఇలా సెట్. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను నేను. మీషోలో నాకు అంటే ఇలా సెట్లో తీసుకున్నాను నేను దీని ప్రైస్ సంథింగ్ 400 అలా పడినట్టుంది. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ జ్యువెలరీ. ఈ శారీ ప్రైస్ నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పినట్టున్నాగా ఈ వీడియోలో కూడా నేను మీకు షేర్ చేస్తాను ప్రైస్ కోడ్ డీటెయిల్స్ అనేవి. చూడండి బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి. నాకు బ్యాంగిల్స్ నచ్చాయి యాక్చువల్లీ. మనకి ఇక్కడ కెంపు పచ్చలు అనేవి కూడా బాగున్నాయి క్వాలిటీ. కొంచెం చెప్పాలంటే కొంచెం రెడ్డిష్ షేడ్లో ఉన్నాయి, కానీ పర్లేదు, వీ కెన్ క్యారీ అనమాట. బ్యాంగిల్స్ కాబట్టి వేసుకోవడానికి వస్తాయి. బ్యాంగిల్స్ అయితే నాకైతే నచ్చాయి అనమాట. ఈ చైన్ కంటే కూడా బ్యాంగిల్స్ నచ్చాయి, ఫ్రాంక్గా చెప్తున్నాను. చైన్ కూడా ఏంటంటే ఇలా కొంచెం రెడ్ కలర్ ఉన్నప్పుడు కొందరు క్యారీ చేయలేరు కదా. గోల్డ్ టైప్లో ఉన్నట్టుంటేనే నచ్చే వాళ్ళకి మాత్రం ఈ రెడ్ షేడ్ అనేది నచ్చకపోతుండొచ్చు, కానీ బ్యాంగిల్స్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట. సో బ్యాంగిల్స్లో ఇలా కాంబోలో తీసుకున్నాను. మనకి ఏంటంటే సింగిల్గా ఇలా ఈ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు, లేదా సపరేట్గా ఈ బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు. సో అలా తీసుకున్నాను అనమాట కాంబోలో అయితే. ఇది కూడా ఏంటంటే మనకు మొత్తం కెంపులు పచ్చలు వచ్చి లక్ష్మీ అమ్మవారు వచ్చిందనమాట. ఇది వచ్చేసేమో కంప్లీట్ లక్ష్మీ అమ్మవారు వచ్చినది అనమాట. సో ఇవి మనకి రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి. సో బ్యాంగిల్స్ పరంగా అయితే మనం డెఫినెట్గా పర్చేస్ చేయొచ్చు అనిపించింది. అండ్ ఈ వీడియోలో ఇంకా నేను తీసుకున్న కొన్ని వెరైటీ ఆఫ్ శారీస్ ఏంటో మీతో షేర్ చేసేస్తాను. ఇది వన్ ఆఫ్ ది శారీ అండి, ఇప్పుడే ఓపెన్ చేసేసాను నేను. యాక్చువల్లీ శారీ అంతా ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇది పళ్ళు. నాకు మాత్రం ఈ శారీ చాలా అంటే చాలా నచ్చింది. నాకు ఈ శారీ నిజంగా చెప్తున్నాను, ఇది వెయిట్ లేదు. అండ్ మనకి ఇలా ప్లెయిన్ వచ్చి అక్కడక్కడ బుట్టి అనేది కూడా క్వాలిటీ చాలా బాగుంది. పింక్లో తీసుకున్నాను చూడండి, పింక్లో తీసుకున్నాను. బుట్టి అనేది ఇలా వచ్చింది. శారీ మీద అంతా కూడా ఇలా వచ్చింది. ఇది శారీ అంతా కూడా పింక్ వస్తుంది అనమాట. మొత్తం శారీ అంతా కూడా ఇలా సింపుల్ బుటీస్ వస్తాయి. మనకి ఇక్కడ వరకు వచ్చింది. బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. శారీ అంతా కూడా వచ్చాయండి, ఎక్కడ ప్లెయిన్ అంటూ ఏం రాలేదు. సో జస్ట్ ఈ వెనక ఈ కొంచెం పార్ట్లో మాత్రమే ప్లెయిన్ వచ్చింది. ఇక్కడ వరకు కూడా మొత్తం ఫుల్ బుటీస్ వచ్చాయి. బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది. బ్లౌజ్ ఇదిగోండి బార్డర్ బ్లౌజ్కి.
సో సిల్వర్ బుటీ, సిల్వర్ బార్డర్ టైప్ అన్నమాట. సో నాకైతే నిజంగా చెప్తున్నాను, చాలా లైట్ వెయిట్లో ఉంది. ఈ శారీ అయితే చాలా నచ్చింది. కుదిరితే బ్లౌజ్ కుట్టించుకున్నాక కూడా వేసుకొని మీకు ఒకసారి చూపిస్తాను. సో నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. మనం ఎలా అంటే మనకు 400 చేంజ్లో ఇంత బ్యూటిఫుల్ శారీ, అది కూడా లైట్ వెయిట్లో చాలా బాగుంది అనిపించిందండి. నేను ప్రీవియస్గా కూడా ఒకటి చూపించాను, దానికంటే కూడా ఈ శారీ నాకు చాలా నచ్చింది. దీని మీద వచ్చిన అంటే లైక్ సిల్వర్ ఈ బుటీ వర్క్ అనేది, డీటెయిలింగ్ అనేది చాలా నీట్గా ఉంది. సో శారీ కంప్లీట్ లుక్ అనేది మాత్రం చాలా సన్న, మనం స్టెప్స్ పెట్టుకున్నా కూడా లైట్ వెయిట్ శారీస్ కట్టుకోవాలని ఇష్టపడే వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఈ శారీ పర్చేస్ చేసుకోవచ్చు. బికాస్ చూడడానికే కాదండి, మనకు పట్టుకోవడానికి కూడా శారీ అనేది చాలా లైట్ వెయిట్లో ఉందన్నమాట. సో నాకైతే చాలా నచ్చింది. దీని ప్రైస్ కోడ్ డీటెయిల్స్ అనేవి కూడా ఇచ్చేస్తాను. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇంకొకటి, ఇది సమ్ 400 రేంజ్, ఆ రేంజ్లోనే ఉన్న శారీ అనమాట. సో ఇందాక ఎలా అయితే ఉందో అది కూడా ఇప్పుడు ఇది కూడా నేను అదే టైప్లో ఉంటుంది అనుకుని ఆర్డర్ ప్లేస్ చేశాను. కాకపోతే నాకు మాత్రం కొంచెం డిఫరెంట్ కలర్ అనిపించింది. యాక్చువల్లీ ఈ కలర్ కూడా ఉంది, కానీ నేను ఆర్డర్ చేసింది కొంచెం పర్పుల్ షేడ్, కానీ నాకు ఈ కలర్ వచ్చిందనమాట. కానీ చూస్తే బాగానే ఉందిలే అనేసి ఉంచుకున్నాను, నేను రిటర్న్ చేయలేదు. అండ్ రిటర్న్ గురించి చాలామంది అడుగుతున్నారు, అసలు ఎప్పుడన్నా మీకు ప్రోడక్ట్స్ డ్యామేజ్ వచ్చాయా, మీకే మంచిగా పంపిస్తారా, అందరికీ పంపించరేమో. అలాంటిది ఏం లేదండి. నేను కూడా మీలాగా నార్మల్గా, కాకపోతే ఎప్పుడన్నా శారీస్ ఇలా పర్చేస్ చేసి మీకు చూపిస్తే మీకు నచ్చింది కదా అనేసి నేను ఆ విధంగానే వీడియోస్ చేస్తున్నాను అనమాట. అండ్ అదే విధంగా మాకు చుట్టాల వాళ్ళకి ఎవరికైనా కావాలంటే కూడా వాళ్ళకి నేనే పర్చేస్ చేసి మరి ఇస్తున్నాను. సో దాని పరంగా ఎవరికైనా రీసెలర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు మీషో శారీస్ తీసుకుందాము అనేసి నేను తీసుకున్నాను. అవునండి, ఒక్క శారీ మాత్రం నాకు ప్రాబ్లం వచ్చింది, నేను రిటర్న్ చేశాను, నేను మీకు చూపించాను కూడా అది. అండ్ ఈ రిటర్న్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన డే చూసుకోండి, ప్రోడక్ట్ బాగాలేదు అంటే ఇమీడియట్గా రిటర్న్ అని పెట్టేసేయండి. మీకు రిటర్న్ అని పెట్టిన తర్వాత కూడా వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ చేస్తే కనుక మీకు హెల్ప్ దగ్గర మీకు నెంబర్ ఉంటుంది అనమాట. కాల్ అని ఒక నెంబర్ ఇస్తారు వాళ్ళు, ఆ నెంబర్కి కాల్ కూడా చేయొచ్చు అనమాట. ఇట్స్ ఎ కాల్ సెంటర్, మీషో కాల్ సెంటర్. మీరు ఆ నెంబర్కి కాల్ చేసి ఇలా కంప్లైంట్ చేయండి, నాకు ఇలా ప్రోడక్ట్ వచ్చింది, లేదా వచ్చిన వాళ్ళు పికప్ తీసుకోవట్లేదు, లేకపోతే నేను ఇలా దీనికి సొల్యూషన్ ఏంటి అనేది కూడా మీరు వాళ్ళతో మాట్లాడచ్చు. వాళ్ళు మంచిగా హెల్ప్ కూడా చేస్తారనమాట. సో నేను ఒకసారి ప్రాబ్లం ఫేస్ అయ్యాను, వాళ్ళు హెల్ప్ చేశారు. సో మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ అయ్యారా చెప్పండి అని కూడా నాకు మెసేజ్ కమెంట్ చేశారు కదా. సో నేను అందుకోసం ఈ విషయం అనేది షేర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట. ఓకే, మెరూనే అండి, కంప్లీట్ బ్రౌనిష్ మెరూన్ అనమాట. కానీ బాగుంది అనిపించింది. ఎగ్జాక్ట్ ఇప్పుడు ఇందాక చూపించింది ఈ శారీ అన్ని కూడా 499 అనమాట. సో ఇది ఓపెన్ చేసి చూద్దాం. అదైతే ఓపెన్ చేసి చూసాను నేను, బ్లౌజ్ ఎక్కడ వచ్చిందని. ఇప్పుడు దీన్ని అయితే మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. సో కంప్లీట్ శారీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఓకే, ఇది బ్లౌజ్ అనుకుంటా, ఒక్క నిమిషం. ఇది పళ్ళు అండి, శారీ పళ్ళు దగ్గరగా చూపిస్తాను. ఇది శారీ పళ్ళు. పెద్దవాళ్ళకైతే మాత్రం డెఫినెట్గా తీసుకోవచ్చు. క్వాలిటీ అనేది కూడా వాషబుల్ అండి, బాగానే అనిపించింది శారీ అంతా కూడా. అండ్ శారీ అంతా కూడా మనకి ఇలాంటి పెద్ద పెద్ద బుటీస్ వస్తాయి అన్నమాట. లేదా గోల్డ్ బ్లౌజ్ వేసుకొని ట్రెడిషనల్గా ఉండాలి అన్నప్పుడు వేసుకోవచ్చు. చిన్న చిన్న పూజలకి, టెంపుల్స్కి అయితే క్యారీ చేయొచ్చు. కాకపోతే మనకి కింద సైడ్ మాత్రమే, ఈ పైన సైడ్ ఓన్లీ ఇంతవరకే బుట్టీస్ ఇచ్చారండి. కింద మాత్రం ఇంకొంచెం ఎక్కువ వరకు బుట్టీస్ ఇచ్చారు. పైన మాత్రం ప్లేన్ ఇచ్చారు, చూడండి ప్లేన్ ఇచ్చారనమాట. మనకు లోపల కుచ్చులు పెట్టుకునే దగ్గర మాత్రం ఓన్లీ కింద మాత్రమే బుట్టీ వచ్చింది. ఇదిగోండి, కింద మాత్రమే బుట్టీ వచ్చింది, పైన అంతా ప్లేన్ వచ్చింది. మనం బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే అండి, బ్లౌజ్ కూడా రన్నింగే వచ్చి బార్డర్ వచ్చింది. ఇదిగోండి, బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చి బార్డర్ వచ్చింది. గోల్డ్ ఏదైతే పళ్ళులో వచ్చిందో అదే మనకి హ్యాండ్స్కి ఇచ్చారనమాట. కాకపోతే సింపుల్ శారీ, కొంచెం పట్టు షైన్ అనేవి ఎలా ఉంటాయి పట్టు శారీస్, ఆ టైప్లో షైన్ ఉంది. సింపుల్ శారీ, అన్ని ఏజెస్కి అయితే మాత్రం తప్పకుండా క్యారీ చేయొచ్చు. క్వాలిటీ అనేది మాత్రం నార్మల్ పర్లేదండి, వాష్ చేసుకునే క్లాత్ లాగే ఉందన్నమాట. సో లుక్ ఈ రోజు మాత్రం నేను చెప్పాలి అంటే ఇది కానీ ఇందాక పింక్ కానివ్వండి, ఇవి రెండు అయితే నాకైతే చాలా మంచిగా అనిపించాయి, బాగున్నాయి అనిపించాయి. సో షేర్ చేస్తున్నాను. అందుకే వీటి కోడ్, ప్రైస్ డీటెయిల్స్ అనేవి కూడా నేను స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. నచ్చితే కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో క్వాలిటీ అనేది, డీటెయిలింగ్ అనేది ఇలా ఉందన్నమాట. శారీ అంతా కూడా వేసుకుంటే ఇలా ఉంటుంది. ఇది పళ్ళు అనేది హెవీగా ఇచ్చారు, ఇలా వచ్చింది.
సో ఈరోజు వీడియోలో ఇంకొక శారీ అండి. ఇది కూడా మనకి 400 చేంజ్ 499 అదే రేంజ్లో పడింది అనమాట. సో ఈరోజు నేను చూపించిన 3 శారీస్ కూడా అన్ని అదే రేంజ్. సో ఈ శారీ కూడా అయితే మాత్రం రియల్గా చూడడానికి మనకి పిక్చర్లో డార్క్ పింక్ కనిపిస్తుంది, మనకి రియల్గా అయితే డార్క్ పింక్ రాలేదు. ఎల్లో కూడా కొంచెం డిఫరెంట్ ఎల్లో కనిపించింది, కానీ డిఫరెంట్గా వచ్చింది, గోల్డ్ షైన్ ఎల్లో లాగా వచ్చింది. కాకపోతే ఆ కాంబినేషన్ అనేది డిఫరెంట్గా ఉంది. ఈ కాంబినేషన్ అనేది రియల్గా చూడడానికి అయితే బాగుంది అనిపించింది. సో అందుకే ఇంకా పర్లేదు అనిపించింది. సో కాకపోతే బార్డర్లో మనకి ఇలా ఎలిఫాంట్స్ వస్తాయి. శారీ అంతా ఎలా వచ్చిందో చూసేద్దాం. సో పైన మాత్రం మళ్ళీ ఇలా ఇంత బార్డర్ వస్తుంది, కింద ఇంత బార్డర్ వస్తుంది. సో శారీ ఓపెన్ చేసి కూడా చూద్దాం ఎలా వచ్చింది అనేది. సో ఐ థింక్ దిస్ ఇస్ పళ్ళు. ఓకే, ఇది పళ్ళు అండి శారీది. మనకి పళ్ళు అంటే సపరేట్గా వేరేగా రాలేదు, ఇలాగే వచ్చి లైన్స్ వచ్చాయన్నమాట. సో శారీ అంతా చూద్దాము. కలర్స్ అనేవి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. నేను ఫోటో కూడా షేర్ చేస్తాను కదా, దాంట్లో ఉన్న ఎల్లో ఇక్కడ వచ్చిన ఎల్లో అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ పింక్ అనేది మాత్రం అక్కడ కంప్లీట్ పర్పులిష్ పింక్ చూపించారు, లేదా కంప్లీట్ రాణి పింక్ అనేది లైట్ పింక్. రాణి పింక్లోనే కొంచెం లైట్ ఇలా ఉంది శారీ అంతా. మనకి కింద సైడ్ మాత్రం ఇదిగోండి ఇలా ఇంత పెద్ద హెవీ బార్డర్. బ్లౌజ్ సపరేట్గా రాలేదు, బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది. సో రన్నింగ్లోనే ఇక్కడ హ్యాండ్స్కి ఇది యూస్ చేసి ఇలా వేసేసుకోవచ్చు అనమాట. బ్లౌజ్ ఇలా వచ్చింది. సో శారీ అంతా కూడా కంప్లీట్ రన్నింగ్. పైన కింద మనకి ఇంత పైన ఈ పింక్, కింద వచ్చేసి మనకు అలా వస్తుంది. సో కంప్లీట్ శారీ వేసుకుంటే ఎలా ఉందనేది చూద్దాం ఉందండి. సో బార్డర్ అనేది ఇలా వస్తుంది. ఇదే హ్యాండ్స్కి కూడా వేసుకోవచ్చు అనమాట. సన్న శారీస్ కట్టుకోవాలి అనుకునే వాళ్ళు కూడా కట్టుకోవచ్చు, ఇలా ఉంటుంది. సో శారీ లుక్ అనేది ఇలా ఉందన్నమాట. కంప్లీట్ శారీ ఇవన్నీ కూడా మనకి సమ్ 400 రేంజ్లోనే ఉన్నాయి. ఈ 3 శారీస్ని ఈరోజు వీడియోలో చూపించింది. ఇది ఒక్కటి మాత్రం నేను లాస్ట్ టైం చూపించాను కదా, కొంచెం దీని ప్రైస్ కోడ్ కూడా అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తాను. నెక్ పీస్ అనేది దీని మీషోలోనే తీసుకున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూసినారైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి, సో దట్ నేను వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మీషో ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే నేను లింక్ ఇస్తాను అనమాట డిస్క్రిప్షన్ బాక్స్లో. మీరు దాని త్రూ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇచ్చే నా రిఫరల్ కోడ్ త్రూ కూడా మీరు పర్చేస్ చేస్తే ఫస్ట్ ఆర్డర్ పైన 30% డిస్కౌంట్ వస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాం. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.